ఇక పుట్టినరోజు పేరుతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు. భారీగా ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీల్లో సీఎం జగన్ ఫోటో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే పిఠాపురం టికెట్ను కాకినాడ ఎంపీ వంగ గీతకు కేటాయించారు సీఎం జగన్. దీంతో దొరబాబు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన త్వరలోనే పార్టీ మారుతారని ప్రచారం కూడా జరుగుతోంది. ఇవాళ బర్త్డే సెలబ్రేషన్స్ తో తన రాజకీయ భవిష్యత్పై ఏమైనా ప్రకటన చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, దొరబాబు పుట్టినరోజు వేడుకలకి సంబంధించి ఫ్లెక్సీలో అయితే సీఎం జగన్ ఫోటో ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఆయనకి అధిష్టానం టికెట్ ని కూడా ఇవ్వలేదు. అలాగే ఆయన పార్టీ మారుతారు అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. సో ఏ విధంగా చూడాలంటారు రాజేష్ దీని మొత్తాన్ని? అంటే ఆ పార్టీ మారుతారనే ఊహాగానాల్లోనే ఆయన ఫోటో వేయలేదనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రసన్న, మొత్తం మీద వైసీపీ నుంచి మరో వికెట్ అవుట్ అవ్వబోతోంది. ఈ వాటికే దానికి సంబంధించిన సిగ్నల్స్, సూచనలన్నీ కూడా వైసీపీ కేడర్కు పెండెం దొరబాబు పూర్తిగా అందజేశారు. అంటే ఆత్మీయ సమావేశం ఈ రోజు పుట్టినరోజుగా పెట్టారు, కానీ గత 3-4 రోజులుగా కూడా అనధికారికంగా ఆత్మీయ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. పార్టీ కేడర్ ఏం చేయమంటారు ఏంటనే విషయం మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు. ఎందుకంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీ కాకినాడ జిల్లాలోనే అత్యంత కీలకమైన నియోజకవర్గం. అక్కడి నుంచి దొరబాబు పోటీ చేస్తేనే వైసీపీ బలంగా ఉంటుందని చెప్పాలి. దాన్ని అక్కడ దొరబాబును తప్పించి కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను ఆస్థానం కల్పించారు. ఎందుకంటే వంగా గీత స్థానికురాలు కాబట్టి అక్కడ ఆమె ఎక్కువ మంది ప్రజలతో టచ్లో ఉంది. గతంలో కూడా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసింది. సో అందువల్ల ఆమెకు ఆ సీటు కేటాయించామంటూ వైసీపీ అధిష్టానం చెప్తున్నప్పటికీ పెండెం దొరబాబు మాత్రం మొదటి నుంచి కూడా ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నాను, ప్రజలకు ఏమాత్రం ఏ చిన్న సమస్య వచ్చినా కానీ వాళ్ళకి అందుబాటులో ఉన్నాను, గడప గడప కార్యక్రమంలో భాగంగా ప్రతి గడప తిరిగాను అనేది వైసీపీ నుంచి పెండెం దొరబాబు వాదన. ఏది ఏమైనా కానీ ఇప్పటికే సీటు లేదని చెప్పి నేను డైరెక్ట్గా చెప్పడం, దాంతోపాటు కొత్త అభ్యర్థిని ఎంపిక చేయడం పట్ల దొరబాబు కాస్త మనస్తాపానికి గురయ్యారు. గత కొద్ది రోజులుగా కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అలాగే జగనన్న ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏదైతున్నాయో ఆన్లైన్ ద్వారా వాటికి కూడా హాజరు కాలేదు. కలెక్టరేట్లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కాకుండా దూరంగా ఉన్నారు. ఎందుకంటే వ్యక్తిగత కారణాలతో కొంచెం అనారోగ్యంగా ఉందంటూ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు. తాజాగా ఈరోజు పుట్టినరోజు తర్వాత ఫ్లెక్సీలు వేశారు. ఆ ఫ్లెక్సీల్లో జగన్ ఫోటో కానీ పార్టీ సింబల్ కానీ ఏమీ లేకపోవడంతో కార్యకర్తల్లో మాత్రం ఒక భరోసా వచ్చింది, ఒక నమ్మకం అయితే వచ్చింది. ఖచ్చితంగా పెండెం దొరబాబు వైసీపీ నుంచి బయటకు వస్తున్న విషయం ఈ నేపథ్యంలోనే స్పష్టమవుతుంది ప్రసన్న. అయితే ఖచ్చితంగా ఆయన పార్టీ నుంచి బయటకు వస్తారు, కానీ ఏ పార్టీలోకి వెళ్తారనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. ఎస్ రాజేష్, మనం చూసుకుంటే జిల్లాలో ఇప్పటికే అంటే నిన్నటి వరకు థర్డ్ లిస్ట్ అయితే వైసీపీ ప్రభుత్వాన్ని లిస్ట్ చేసింది. అందులో కొంతమందిని అయితే స్థానచలనం కూడా చేసింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు దొరబాబుకు కూడా అలాగే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది అనుకోవచ్చా? అసలు టికెటే లేదనుకోవచ్చా రాజేష్? అసలు టికెట్ లేని విషయం ముందుగానే ఖరారు చేశారు. దాంతోపాటు ఆ స్థానానికి వంగా గీతను కూడా రెడీ చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే దొరబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన పార్టీలో ఉండని చెప్పి కార్యకర్తలతో కావచ్చు, ఇతర ముఖ్య నేతలతో, అంటే ఆయనకి సీటు లేదని చెప్పిన విషయం వెంటనే ఆయన దొరబాబు మామూలుగా ఇంటికి వచ్చి కూర్చున్నా కానీ మిగతా నేతలందరూ కూడా దొరబాబును బుజ్జగించే ప్రయత్నించారు. అంటే ఒకవేళ పొరపాటున పార్టీ కానీ మారతాడేమో, ఒకవేళ ఇక్కడ ఇంత బలమైన అభ్యర్థి ఉంటే వంగా గీతకు మరింత సపోర్ట్గా ఉంటుంది, దాంతోపాటు వంగా గీత గెలుపు మరింత సులభం అవుతుందనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఈ దొరబాబుని గత కొద్ది రోజులుగా వైసీపీ నేతలు బుజ్జగిస్తూనే వస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఎటు పార్టీ వైపు వెళ్ళొద్దు, మీరు ఖచ్చితంగా వైసీపీలోనే ఉండండి, మన ప్రభుత్వం రాబోతుంది, వచ్చిన తర్వాత మంచి పదవి ఇచ్చి మిమ్మల్ని గౌరవించుకుంటామని చెప్పి పార్టీ చెప్తుంది. అయితే ఇప్పటివరకు కార్యకర్తల్లో కేడర్ ఉంది, వాళ్ళందరికీ ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలని నాకు అంత ఆసక్తి లేదు. కాకపోతే నా కేడర్ నన్ను నమ్ముకుని ఉంది, వాళ్ళకి సాయం చేయాలంటే నేను అధికారంలో ఉండాలి, పదవిలో ఉండాలనేది దొరబాబు వాదన. ఖచ్చితంగా ఆ రకంగా అధిష్టానం చర్యలు తీసుకోవడంతో గత కొద్ది రోజులుగా కూడా పార్టీకి దూరంగా ఉన్నారు. అలాగే ఇది పుట్టినరోజు విడుదలలో ఫ్లెక్సీల్లో కూడా కొంతమంది
జగన్ ఫోటో కానీ పార్టీ సింబల్ సంబంధించి కానీ ఎటువంటి పెట్టలేదు. అయితే కొంతమంది కార్యకర్తల్లో వ్యతిరేకత వచ్చింది. వాళ్ళందరినీ కూడా బుజ్జగించి ప్రయత్నిస్తారు. నేను ఇంకా పార్టీకి దూరంగా వెళ్ళలేదు, కేవలం నా పుట్టినరోజు కాబట్టి నా వ్యక్తిగత వేడుక, అందువల్లనే ఆయన ఫ్లెక్సీ లేవని చెప్పారు. చాలా మంది మాత్రం దొరబాబు చేస్తున్న పనిని కార్యకర్తలు కొంతమంది అయితే దొరబాబు ఏం చెప్పినా కానీ ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కొంతమంది వైసీపీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా దొరబాబుకు మాత్రం ఇక్కడ టికెట్ లేదనే విషయం దొరబాబు అనుచరుల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు కాస్త ఆందోళన గురించిన విషయం మాత్రం వాస్తవం చెప్పాలి ప్రసన్న. ఎస్ రాజేష్, ఇటు మనం చూసుకుంటే ఇవాళ ఆ దొరబాబు పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో మరి పార్టీ మరి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా. మరి ఈ రోజు ఈ ఆత్మీయ సమావేశంలో ఏమైనా పార్టీ మారే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందనుకోవచ్చా రాజేష్? ఖచ్చితంగా ఏ నాయకుడైనా సరే మన తోట కావచ్చు, తిమూర్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ పార్టీ మారినా కానీ ముందుగా ఏంటంటే కేడర్ సలహా తీసుకుంటారు. ఎందుకంటే కార్యకర్తలతో సమన్వయంతో ముందుగా వాళ్ళు తెలుసుకుని వాళ్ళ అభిప్రాయాలు ఏంటో, పార్టీలో ఉండాలా లేకపోతే పార్టీ మారాలనే విషయాన్ని పార్టీ కేడర్తో చర్చించిన తర్వాత మాత్రమే కార్యకర్తలకు వచ్చి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్తారు. అందులో భాగంగానే దొరబాబుకి టికెట్ లేదనే విషయం ఇంచుమించుగా 15 రోజుల క్రితమే తెలిసిపోయింది. ఆయన తెలిసిపోవడంతో పాటు ఆ స్థానంలో వంగా గీతను తీసుకొచ్చి అక్కడ ఎంపీ నుంచి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెట్టారు. సో అంటే ఖచ్చితంగా దొరబాబుకు సీట్లు అంటే ఈ నేపథ్యంలో కొద్ది రోజుగా ఆయన చిన్నపుచ్చుకున్నారు. అయితే ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం ద్వారా అధిష్టానానికి మాత్రం ఒక వార్నింగ్ అయితే ఇవ్వదలుచుకున్నారు. ఎందుకంటే ఆత్మీయ సమ్మేళనంలో అందరూ ఎక్కువ మంది వస్తారు. వాళ్ళందరూ కూడా వీళ్ళంతా కూడా నా కేడరు, నా బలం అని చూపించుకోవడానికి ఓ రకంగా ఉపయోగపడుతుందని భారీ సంఖ్యలో హాజరవుతారు. అందులో దొరబాబు కూడా అందరికీ దగ్గరలో ఉంటారు, అందరినీ కలుపుకుని వెళ్లే వ్యక్తి కాబట్టి ఈ స్థాయిలో ఈ జన్మదిన వేడుకలు, ఆత్మీయ సమ్మేళనం ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తే కనుక, అధిష్టానం దృష్టికి వస్తే కనుక ఒకవేళ పార్టీ నిర్ణయం మార్చుకునే అవకాశం ఏమైనా ఉంటుంది అనేది కొంతమంది కార్యకర్తలు అవుతుంది. ఏది ఏమైనా కానీ ఇక పార్టీ నిర్ణయం మారే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి వంగాగీత పోటీ చేస్తుంది. అయితే దొరబాబు ఏదో పార్టీ వైపు వెళ్తారా లేకపోతే వైసీపీలోనే కొనసాగుతారా అనేది మాత్రం వేచి చూడాల్సిన ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్.